పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన పాదమే మనకు శరణం అని ప్రతిరోజు 3 గంటలకు ఆయన పాదం చేరినటువంటి మనందరినీ ప్రభు దీవించాలని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు ఎం బాలిరెడ్డి, నిర్మలా మేరీ, అంతోని రెడ్డి, స్రవంతి, హాస్య కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. అంతోని రెడ్డికి మెడ నొప్పి నుండి స్వస్థత. తన ప్రతి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మేరీ, చందన, శ్రీకాంత్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు గుర్తిగా కుటుంబము దైవాశీర్వాదముల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు శ్యామల, ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబ సభ్యులు. వీరితో పాటు ఈరోజు సాయంత్రం నుండి తిమ్మరావుపేటలో రేపటి వరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రామును ప్రభు దీవించాలని, అలాగే శుక్రవారం బ్రాహ్మణపల్లిలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంని ఆశీర్వదించాలని, పరీక్షలు రాసిన పిల్లలందరికీ మంచి రిజల్ట్ను ప్రభు ప్రసాదించాలని మనల్ని ప్రార్థన అడిగిన ప్రతి ఒక్కరి ఉద్దేశములను ప్రభుని కర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక చెప్పము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 31:1 ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. లార్డ్, ఐ లుక్ ఫర్ యువర్ సాంక్చురీ. Psalm 31:1.
కీర్తన 27:9 నన్ను ఆదుకొనువాడవు నీవే, నా రక్షకుడవిన ప్రభు నీవు నన్ను చేయి విడువక్కుము. లార్డ్, యు ఆర్ ద వన్ హూ కీప్ సపోర్టింగ్ మీ అండ్ యూ as a redeemer, you will never leave my hands, Lord. కీర్తన 63:7 మహోన్నతుని మరుగున వసించువాడు. కీర్తన 91:1 మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తి మందు నీ రెక్కల నీడలో నివసించువారు. ఎస్, we live under the shadow of the Almighty God. ఆయన రెక్కల నీడలో మనకు సంతోషముతో పాటలు పాడే వరం రోజు జరుగుతుంది. కీర్తన 63:7 పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పాదమే నాకు శరణం దేవా. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నీ నీడ నుండి నా చాలు, నీ నీడ నుండి నా చాలు, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ నీడ నుండి నా చాలు, నీ నీడ నుండి నా చాలు. ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, నా యేసయ్యా నీ ఉండగా, నా యేసయ్యా నీ ఉండగా. నీ పాదమే మాకు శరణం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూకా 10:42 అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని యేసు ప్రభు మార్తతో చెప్పిన మాట.
Luke 10:42, Jesus told Mary, Mother Martha, Mary has chosen the better part and it cannot be taken away from her. యోహాను 11:33లో ఆమెయు ఆమె వెంట వచ్చిన యూతులను విలపించినని చూచినప్పుడు యేసు హృదయం ద్రవించి కంట తడి పెట్టుకొనెను. 35 వచనం. యోహాను 11:43-44లో పిమ్మట యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్మని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. Jesus wept, it is said. When we weep, Jesus weeps. John 11:33-35. And John 11:43-44, Jesus cried out with a loud voice and said, Lazarus, come out. And the dead man came out. ఈరోజు మన సమస్యల నుండి మన అందరము కూడా యేసు ప్రభు ఆజ్ఞ ద్వారా బయటపడు మార్గం మనకు లభించునుగా. Amen. The Lord said, Lazarus, come out. Same way, that every problem that we are facing right now, may the Lord help us to come out of every problem. Amen. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నదే, మరియు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, ఆమె నుండి అది తీసివేయబడదే, ఆమె నుండి అది తీసివేయబడది, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నదే, మరియు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. మరియమ్మ కన్నీలు చూచితివే, మరియమ్మ కన్నీళ్లు చూచితివే, లాజరును మృత్యువు నుండి లేపితివి, లాజరును మృత్యువు నుండి లేపితివి, నీ పాదమే నాకు శరణం యేసయ్యా. మన ఇంటిలో కూడా పరిస్థితి నుండి బయటపడు మార్గం కోసం ప్రభుని ప్రార్థన చేస్తాం. క్లిష్ట పరిస్థితి నుండి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. లూకా 7వ అధ్యాయం 37, 38 వచనం. యేసు పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణమున ఒక పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంటి ఉన్నాడు అని తెలుసుకొని వచ్చి ఆయన పాదములకు వెనుకగా నిలబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. A lady, first of all, and then secondly, she is a prostitute, adulterous woman. She came to know Jesus is having a banquet from a Pharisee's house. She didn't have banquet in her life. ఆమె జీవితంలో విందు లేదు, ఆశ లేదు, ఆనందం లేదు. అటువంటి ఘోర పరిస్థితిలో ఏం చేయాలని తోచక వెనుకకు వచ్చి నిలబడి ఏడ్చి పాదాలను కడిగి పరిశుద్ధురాలుగా, మొట్టమొదటి సువార్త బోధకురాలుగా మార్చిన దేవుడు నన్ను మార్చలేడా అని పాడే పాట ఇది. ఎస్, she was an adulterous woman, but she wept bitterly, fell at his feet, wiped his feet and anointed the feet. అదే యేసు మనము కూడా ఈరోజు ఏడుస్తుంటే, బాధపడుతుంటే, పాపముతో శాపముతో పోరాడుతుంటే ఆయన పాదములు కోరితే మనకివ్వడా? తప్పకుండా మన పాప శాపమును ఈ రోజే దేవుడు తొలగించును. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. పాపి స్త్రీ నీ పాదాలను తాకినదే, పాపి స్త్రీ నీ పాదాలను తాకినదే, కన్నీటితో నీ పాదం కడిగినదే, కన్నీటితో నీ పాదం కడిగినదే, పాపి స్త్రీ నీ పాదాలను తాకినదే, పాపి స్త్రీ నీ పాదాలను తాకినదే, తల వెంట్రుకలతో నీ పాదం తుడిచినదే, తల వెంట్రుకలతో నీ పాదం తుడిచినదే, పునీతురాలుగా మారినదే, పునీతురాలుగా మారినదే, నీ పాదమే నాకు శరణం యేసయ్యా. మన పాపములను కూడా ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కలిసి అనేకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉన్నప్పుడు, విపరీతమైన ఎండ, ఇవన్నిటి మధ్యలో ప్రజలను ఎన్నో సంవత్సరాలు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన దేవుడు ఇంకా ప్రజలందరికీ సంరక్షణ దయచేసే రోజులు దయచేయమని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, మా ప్రయాణములలోను మా ప్రయాణములోను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. దయచేసి ప్రార్థిస్తూ ఉండండి. ముత్తంగి కేంద్రంలో పైన ఉన్నటువంటి ఆ ఫాల్ సీలింగ్ పాతది మొత్తం తీసేసాం. 2 రోజులుగా వాలంటీర్స్ పాపం ఎండలో, విపరీతమైన ఎండలో, దుమ్ము ధూళి మధ్యలో అవన్నిటినీ వాళ్ళు తీసి మరి శుభ్రం చేస్తూ ఉన్నారు. మన పనిచేసే బిడ్డల కోసం కూడా ప్రార్థించండి. త్వరలోనే అవన్నీ మళ్ళీ ఫిట్ చేయాలని, రాబోయే వారములలో అందరికీ అనుకూలంగా అన్నీ సిద్ధపడటానికి ముందు కూలర్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ప్రజలకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రార్థిస్తూ ఉండాలని, ఈ పనులన్నీ జరిగినప్పుడు దేవుడు ఆయన హస్తముతో జరిగించమని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. 23 సంవత్సరాల తర్వాత అవన్నిటిని తీసి మరొకసారి నూతనంగా పెద్ద ఫ్యాన్స్, అంటే హెలికాప్టర్ ఫ్యాన్స్, ఇటు 3 అటు 3 అలా చేసి ప్రజలకు మంచిగా చల్లని గాలి వీచినట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ నెల 22 సాయంత్రం నుండి 26 సాయంత్రం వరకు తెలుగు భాషలో మన క్లిష్ట పరిస్థితి, పాపస్థితి, కన్నీటి లోయ నుండి ఎలా లేవాలి, ఉత్థానం అవ్వాలి, ఆ విషయమును ధ్యానించే ఉడకం ఉన్నది. రండి, రూమ్స్ బుక్ చేసుకోండి. వచ్చేవాళ్ళు ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒరిజినల్ తప్పనిసరిగా తీసుకొని రావాలి. 22nd ఈవినింగ్ టు 26th ఈవినింగ్ will be having special retreat on resurrection from our problems. Come, those who are coming with Aadhaar card Xerox and original, please come for it and be blessed. అలాగే మే 19 దయచేసి క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ పెందెకోస్తు మహోత్సవం సెంటర్ పండుగ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇంతకుముందు కరపత్రికలు, బ్యానర్స్ అన్నీ ఉండేది. ఇప్పుడు మీరే ఒక్కొక్కరికి ఈ వార్తను పంపాలని మనవి చేస్తూ ఉన్నాను.
Yes, 19th of May we have the Pentecost feast. Please mark it. Please come and be blessed as it is the feast day of the center. తర్వాత 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు స్వస్థత మహాసభ నడిపించడానికి లోగోస్ రిట్రీట్ సెంటర్ నుంచి డైరెక్టర్ ఫాదర్ జోసెఫ్ అట్టేంకల్ గారు మన మధ్యలో ఉంటారు. చాలా అరుదుగా దొరికే అవకాశం. రండి, దేవుని దీవెనలు పొందండి. Please note 26th to 29th, 26th morning to 29th afternoon, we have the great healing and deliverance convention conducted by Director of Logos Retreat Center for Joseph Attaikel. Come and be blessed. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనం చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీరు రిజిస్ట్రేషన్కి మరి ఆన్లైన్లో చూసిన నంబర్కి కాంటాక్ట్ చేసుకోండి. 4వ గుర్తు మార్కు 5:27, 29. ఆ స్త్రీ రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ యేసును గురించి విని జనసమూహం నుండి ఆయన వెనుకకు వచ్చి, అక్కడ కూడా పాపి స్త్రీ వెనుకకు వచ్చింది, ఈమె కూడా వెనుక నుండి ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను స్వస్థతను అగుదును అని తలంచి ఆయన వస్త్రమును తాకెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. దేర్ ఆల్సో ద లేడీ, a woman sinner came behind and touched Jesus. Here another woman with a hemorrhage came behind Jesus, touched his cloak and said, if I touch his cloak, I will be healed. మనము యేసు ప్రభుని టచ్ చేయట్లేదు. యేసు ప్రభుని రోజు ఆహారముగా, జీవాహారముగా స్వీకరిస్తున్నాం. మరి మనకు ఎన్నో మేలులు జరగాలో ఊహించుకోండి. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని చెప్పాడు. లూకా 5:34. Your faith has healed you, O woman, my daughter. Go in peace and be healed. పాడుదామా ప్రేమ సహోదరి సహోదరులారా? ఆరోగ్యం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు. అన్ని ఇచ్చే పాదముల దగ్గర రోజు 3 గంటల ప్రార్థన. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. ప్రభు అంగి అంచును తాకినదే, ప్రభు అంగి అంచును తాకినదే, రక్తస్రావ వ్యాధితో బాధపడే స్త్రీ, రక్తస్రావ వ్యాధితో బాధపడే స్త్రీ, ప్రభు అంగి అంచును తాకినదే, ప్రభు అంగి అంచును తాకినదే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుందని, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని, స్వస్థతనిచ్చితివే నా ప్రభువా, స్వస్థతనిచ్చితివే నా ప్రభువా, ఆ స్వస్థత మాకు కూడా జరగాలయ్యా, నీ పాదమే మాకు శరణం యేసయ్యా. మీకెక్కడ రోగం ఉందో అక్కడ చేయి ఉంచండి. త్వరలోనే సాక్ష్యం చెప్పాలి మీరు. అలా విశ్వాసంతో ప్రార్థించి స్వస్థతను, అద్భుతాలు పొందుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం, స్వస్థత కోసం ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా స్వస్థత, విడుదల కోసం ఇక్కడికి స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఈ నెలలో తెలుగు వడకానికి వచ్చి ఉత్థానం అవ్వాలని ఆశించే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
ఈరోజు రేపు తిమరావుపేటలో సాయం సమయమున జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుక్రవారం రమణపల్లిలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందెకోస్తు పండుగ కోసం సిద్ధపడుతున్న మా మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి దేశాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువుల సదస్సు కోసం వచ్చి వెళ్ళిన గురువులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన లైవ్ చాట్ లో ఉన్న ప్రజల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు సువిశేషంలో కూడా పూజలో మీరు విని ఉంటారు. ఏమని? నా తండ్రి నాకు ఒసగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, వాణిని నేను ఎన్నడును త్రోసివేయను. Whom my Father has given in my hand, they will come to me, and I will never drive them away from me. What a promise! ఎంత గొప్ప వాగ్దానం. తండ్రి ఇచ్చిన వాళ్ళే ఆయన దగ్గరికి వస్తారంట, వచ్చిన వారిని ఆయన త్రోసివేయడంట. ఆయన పాదం చేరి ఉన్నాం. ప్రభువా, నన్ను పాపి అని త్రోసివేయకు, నేను పనికిరాని వ్యక్తిని త్రోసివేయకు, నన్ను మంచి పాత్రగా మలచమని పాడే పాట పాడుదామా? నీ దగ్గర వచ్చిన వారందరినీ ఏనాడు తోసివేయవు, కన్నీటితో వచ్చిన మా కన్నీళ్లు సంతోషంగా మారుడగా. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ పాదమే నాకు శరణం. నీ పాదమే నాకు శరణం. నీ దగ్గర చేరిన వారందరినీ, నీ దగ్గర చేరిన వారందరినీ ఏనాడు నీవు త్రోసివేయవు, ఏనాడు నీవు త్రోసివేయవు. నీ దగ్గర చేరిన వారందరినీ, నీ దగ్గర చేరిన వారందరినీ కన్నీటితో వచ్చిన వారిని సంతోషంగా పంపదవు, కన్నీటితో వచ్చిన వారిని సంతోషంగా పంపదవు. నా యేసయ్యా కరుణామయ్యా, నా యేసయ్యా కరుణామయ్యా, నీ పాదమే నాకు శరణం. నా యేసయ్యా నా రక్షకా, నీ పాదమే నాకు శరణం. శరణం దేవా, నీ పాదాలే మాకు శరణము దేవా. నీ పాద శరణు కోరుతున్న 3 గంటల ప్రార్థనలో పాల్గొన్న అనేక మందికి చేసిన మేలులను బట్టి స్తోత్రం. ఇప్పుడు కూడా రాబోయే దినములలో కూడా గొప్ప కార్యములు చేసి నీ సెంటర్ని గొప్ప రీతిలో దీవించమని, సెంటర్లో జరుగుతున్న పనులను ఆశీర్వదించమని యేసయ్యా, యేసయ్యా నీ పాదాలు మాకు శరణమని కోరుకున్న భక్తులందరి మీద దయచూపుము.
చేతులు పైకి లేపి చివరి ప్రార్థన చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఆయన పాద శరణు కోరిన మనలను పితా పుత్ర పవిత్రాత్మ దీవించి ఇక్కడ బయట జరుగుతున్న స్వస్థత కార్యములన్నిటిని ఆశీర్వదించి కన్నీళ్లు తుడచి గొప్ప గొప్ప సాక్ష్యములు వినబడే రోజులను దయచేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon us and make us a testimony. May these blessings remain with us forever and ever. Amen. నీ పాదమే మాకు శరణం శరణం నా యేసయ్యా మా రక్షకా.